హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. కర్రీ ఏంటా అని చూస్తున్నారా? కొర్రమీను ఇగురండి. మన ప్లేట్లో వేసుకుంటే ముక్కతో పాటు కాస్త గ్రేవీ పడాలండి. కొర్రమీను, సందువ, వంజరం ఇవి మాత్రమే ఇగురులా వండుకోవాలండి. ఫ్రైలా వండుకోవాలి. కొర్రమీను క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో మీకు తెలుసండి, ఎంత కష్టంగా ఉంటుందో. మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి కాస్త నానబెట్టేయండి. అందులో ఉన్న మట్టి వాసన, నీసు వాసన అనేది పోతుంది. నానబెట్టిన ముక్కల్ని 3 టైమ్స్ అయితే కడిగేసి మనం కూర అనేది ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఉన్న మట్టి వాసన అనేది మనకు అంత పెద్దగా తెలియదండి. ఇలా బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని ఉల్లిపాయ, టమాటా, ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలండి. ఈ కొర్రమీను క్లీనింగ్ అయితే బూడిదైతే తీసుకున్నాను, బూడిదతో కడిగానండి. చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువండి దీనికి. అలానే మనం మీ ఇంట్లో ఉండే మీరు ఏదైతే యూజ్ చేస్తారో మసాలా అనేది వేసేసుకోండి. మసాలా వేసిన తర్వాత చేపల కూరకి మనకి స్పైసీనెస్గా ఉండే కారం అనేది వేసుకోండి. నేను కొంచెం చేపల పులుసులు కొంచెం కారం అనేది వేస్తాను, బాగుంటుందండి. కారం కొంచెం పులుపు అనేది వేస్తే మనకి చేపల కూర అనేది చాలా బాగుంటుందండి. చూసారు ఎంత రెడ్గా ఉందో. కారం ఆడించిన కారాలు కదా, మేము ఆడించుకుంటాము కారాలు. అవైతేనే కూరలు టేస్టీగా ఉంటాయండి. ఆడించిన కారాలు అయితే ఇలా ముక్కకు అనేది మసాలా పట్టిన తర్వాత చిక్కగా మనం గుజ్జులా చేసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. వాటర్ అనేది కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. హైలో పెట్టుకుని చేపల్లోంచి వాటర్ అనేది వస్తుంది కదండి, అప్పుడు మనం సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా నిదానంగా ఉడికించుకోవాలండి. ఇలా ఇగురు కూరలు వండుకున్నప్పుడు అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకుని ఒకసారి మూత అయితే పెట్టేసుకోండి. చేపల్లోంచి వాటర్ రాగానే మనం వెంటనే సిమ్లో అనేది పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కూర అనేది అడుగు పెట్టేస్తుంది. ఎందుకంటే మనం వాటర్ అనేది వేయలేదు కదా, చింతపండు నీళ్ళతోని ఈ కర్రీని అయితే ఉడికించుకుంటున్నామండి. కూర అయితే ఎలా ఉందో తెలుసండి, అద్దిరిపోయిందండి. కొత్తిమీర వేసేసుకుని మనం చూసారా, ముక్క తీస్తుంటే చూసారా ఎలా ఉందో ఆ గ్రేవీ, ఆ స్ట్రక్చరు. న్యూ ఇయర్ వస్తుంది, పండుగలు వస్తున్నాయి కదండి, ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకొని మీ కుటుంబ సభ్యులతో అందరితో ప్రశాంతంగా ఆనందంగా తినండి.